ఇక అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. రేపు ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, మరోవైపు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. సో ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరోవైపు అరెస్టుల పర్వం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైపు అటు కవిత మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగించుకునేటువంటి పరిస్థితి, ఇంకోవైపు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకోవైపు సంక్రాంతి తర్వాతనే రైతు భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి తాజా రాజకీయ పరిణామాలు చూద్దాం. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది? మరి ఏడాది కాలంలో తెలంగాణ ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతును కూడగట్టుకుంటుందా, వ్యతిరేకతను తెచ్చుకుంటుందా? ప్రతిపక్షం మాట్లాడేది వాస్తవమా, అధికార పక్షం చెప్పేది వాస్తవమా? అసలు ఏం జరుగుతుంది? ఒకసారి మనము తొలి వెలుగు ఆ పేపర్లో మొదటగా చూద్దాం, అనంతరం ఇతర పేపర్లకు వెళ్దాం. మొదటగా హెడ్లైన్స్, తర్వాత పూర్తి వివరాలకు వెళ్దాం. మొదట మన తొలి వెలుగు పేపర్ నుంచి మొదలు పెడదాం. నిజంగా ఏడాది పాలన మీద తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, తాజా రాజకీయాలు ఏందనేది ఒక్కసారి చూస్తే మన ఈ పేపర్లో కేటీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం, తప్పు రుజువైనప్పుడు ఎవరికైనా తప్పదు, ముందు ఎందుకంత తహతలాడుతున్నారు, ప్రజాపాలన చూసి బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు, నేను అమిత్ షా కాలు మొక్కలే కేసీఆర్ కాలు మొక్కిన, నేను అమిత్ షా కాలు మొక్కలే కేసీఆర్ కాలు మొక్కిన అంటున్నాడు. మెడలో పార్టీ కండువా వేసి నాశనం చేశారు మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. రాజన్న కోడలు కొట్టేసిన కొండ, వేములవాడ ఆలయంలో అక్రమాలు, మంత్రి అనుచరుడు రాంబాబుకు 49 కోడల అప్పగింత, మంత్రి మెప్పు కోసము నిబంధనలకు చరమగీతం, పశువుల వ్యాపారికి కోడలు ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు చేసిన విహెచ్పి బజరంగ్ దళట, సురేఖ మంత్రి పదవి తీసేయాలంటూ డిమాండు, రాజన్న ఆలయంలో అక్రమాలు అబద్ధం, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మంత్రి కొండా సురేఖ ఆగ్రహం. కవిత మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, ఎమ్మెల్సీ పాత్రపై కోర్టుకు ఆధారాలు, కవితతో టచ్లో ఉన్న రాధాకిషన్ రావు, నిందితులతో కవిత మాట్లాడారన్న పీపీ, ప్రైవేట్ వ్యక్తుల నుంచి రాధాకిషన్ రావు వసూలు, అవి వేరే వ్యక్తుల వద్దకు తరలింపు, యశోద ఆసుపత్రిలో కీలక పరిణామాలు, ప్రతిసారి దివ్యచరణ్ను కలిసిన రాధాకిషన్ రావు, ఒక్కో దఫాగా ₹1 కోటి తీసుకెళ్లేవాడంటూ వాదన, ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ ఓడిపోతుందంటూ తేలడంతో సమాచారం ధ్వంసం. సో ఫోన్ ట్యాపింగ్ అనేది రోజు రోజుకు ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది, ఒక్కొక్క కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొదటిదాకా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కావచ్చు, ఇంకొంతమంది నేతల ఫోన్లు సంబంధించి వాళ్ళ డేటాను కూడా సేకరించే పనిలో పడ్డారు. సో వాళ్ళ ఫోన్లను కూడా పాత ఫోన్లను తెప్పించుకునే పనిలో పడ్డారు. కేటీఆర్కు ఖచ్చితంగా కేటీఆర్ మెడకి ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగిస్తున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ తాజాగా కవిత మెడకైతే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆధారాలతో సహా పీపీ ఇక కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమవుతా ఉన్నాడు. సో నిందితులతో కవిత మాట్లాడారంటూ పీపీ క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో రాధాకిషన్ రావుతో డైరెక్ట్ లింకులు ఉన్నాయంటూ కూడా మనకు అనిపిస్తూ ఉంది. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరో వార్త, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు బ్రేక్ అంటూ వార్త కనిపిస్తుంది. విగ్రహ రూపంపై బీఆర్ఎస్ నేతల అభ్యంతరం, హైకోర్టులో జూలూరి గౌరీశంకర్ పిటిషన్, విగ్రహ రూపాన్ని మార్చడం తగదు, ఇది ప్రజల మనోభావాలతో కూడుకున్నది, ప్రతిష్టను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి. సో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రేపే ఉంది. మరి కొంతమంది కోట్లకు పోతా ఉన్నారు, చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక 2 రోజుల్లో 500 కోట్లు సాధ్యమేనా? నిజంగానే రికార్డుల మోత మోగుతుందా? నిర్మాతలు అబద్ధం చెబుతున్నారా? రోజు రోజుకు కలెక్షన్లు పడిపోతున్నాయా? పుష్పపై సోషల్ మీడియాలో రచ్చ, పుష్ప కలెక్షన్లు ఫేకా, చాలా వరకు ఫేక్ అని ప్రచారం జరుగుతోంది, చాలా వరకు నిజమని ప్రచారం జరుగుతుంది. బట్ వాస్తవంగా 2 రోజుల్లో 500 కోట్ల కలెక్షన్ అనేది సాధ్యమా అనేటువంటి డౌట్ సామాన్యుడి నుంచి సినీ సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది. కేవలం పుష్ప హైప్ కోసము, కేవలం పుష్ప వసూళ్ళ కోసమే ఈ రకంగా మరి పెయిడ్ ఆర్టిస్టులతో పెయిడ్ ఏమైనా ప్రచారం చేస్తుందా, పెయిడ్ రివ్యూస్ ఏమైనా ఇప్పించుకుంటుందా అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఒకసారి మనం కూడా ఆలోచించాలి, నిజంగా 500 కోట్లు అనేది సాధ్యమా? ఒకవేళ అయినా కావచ్చు, టికెట్లు రేట్లు భారీగా పెంచుతూ ఉన్నారు. ఇలా 2000, 1500, 1200 ఇక బ్లాక్లా చెప్పలేము. ఇక సినిమా చూడాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే వాని ఆసక్తిని క్యాచ్ చేసుకుంటా ఉన్నారు.
ఒక్కసారి మనం ఈనాడులో చూద్దాం ఇంకేమేమి ఉన్నాయనేది. ఈనాడులో చూస్తే యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా, బారాసాకు ముఖ్యమంత్రి సూటి ప్రశ్న. ఆ పార్టీ నేతలు ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారంటూ ఆక్షేపణ. సంక్రాంతి తర్వాత రైతు ఖాతాలో రైతు భరోసా సొమ్ము. గోదావరి జలాలను మూసిలో పారించే బాధ్యత నాది. నల్గొండ సభలో సీఎం రేవంత్. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారంటూ నడ్డాకు సవాల్. మరి నడ్డా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రేవంత్ సవాల్కు. నల్గొండ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మనకు ఉప ముఖ్యమంత్రి బట్టి, బీర్ల ఐలయ్య, సో కోమటిరెడ్డి వెంకరెడ్డి, అద్దంకి దయాకరు, సో వీళ్ళంతా చామల కిరణ్ వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. సో నిన్న నల్గొండలో భారీ బహిరంగ సభ అయితే జరిగింది. ఇంకోటి అంబులెన్స్ చోరీతో హైవేపై హైరాణ. ఇక 108ని ఎత్తుకెళ్ళి ముప్పు తిప్పలు పెట్టిన అగంతకుడు. సో ఈ వీడియో కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో అంబులెన్స్ను ఎత్తుకెళ్ళి బాగానే హైరాణ చేసిండు. సో టోల్ గేట్లు అక్కడక్కడ కూడా పట్టుకునే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా చిక్కలేడు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రండి. కేసీఆర్కు మంత్రి పొన్నం ఆహ్వానం. గవర్నర్ కిషన్ రెడ్డిలకు కూడా ఆహ్వానం అందించినట్టు తెలుస్తూ ఉంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి పొన్నం ప్రభాకర్ గారు ఫోటో దిగిరు. సో పాపం కేసీఆర్ కనబడతలేడు, అసలు కేసీఆర్ సార్ ఉన్నాడా లేడా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉండే. ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు, కనీసం ప్రజలకు దర్శనం ఇవ్వట్లేదు, ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీలో చర్చలు పెట్టట్లేదు, అసెంబ్లీలో కూర్చుట్లేదు, అధికార పార్టీని గజగజ వణికించట్లేదు, ప్రజల పక్షాన ఏం మాట్లాడతలేనట్టు చాలామంది కేసీఆర్ సార్ను రోజు తలుచుకుంటా ఉన్నారు. కానీ ఎట్టకేలకు పొన్నం ప్రభాకర్ సార్ పుణ్యాన, ఎవరు మన మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుణ్యాన, ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన నిన్నైతే కేసీఆర్ సారు దర్శనం అయితే దొరికింది. కేసీఆర్ సార్ చాలా ఆరోగ్యంగా, యాక్టివ్గా, మంచిగా నిగనిగలాడుతూ ఉన్నాడు. సో మంచిగా ఆహ్వాన పత్రిక కూడా పొన్నం ప్రభాకర్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి సో ఇదే కళతోటి, ఇదే తేజస్ తోటి రేపు అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రికి సవాల్ విసిరితే చూడాలని 1000 కళ్ళతోటి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు పాపం అసెంబ్లీకి వస్తే బాగుండు, అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా ఆ కుర్చీలో కూర్చొని హుందాగా మరి సీఎం రేవంత్ అన్నట్టు సలహాలు సూచనలు ఇస్తూ అవసరమైనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది, ఒక అందం వస్తుంది మరి అసెంబ్లీకి. మరి ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి వస్తాడా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కో విభాగానికి చికిత్స చేస్తూ వస్తున్నాం. ఖాళీల భర్తీకే మొదటి ప్రాధాన్యం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇక ముఖాముఖితో మంత్రి రాజనరసింహ కనిపిస్తోంది వార్త. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే మభ్యపెట్టి అధికారంలోకి, ప్రజలకు మోసపూరిత హామీలు ఇవ్వడమే కాంగ్రెస్ నైజాం. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్లో ఇలానే గెలిచింది. రేవంత్ సర్కార్ మోసాల్ని ఎండగట్టేందుకు వచ్చా. హైదరాబాద్ సభలో అభివాదం చేస్తున్న నడ్డా. చిత్రంలో లక్ష్మణ్, కిషన్ రెడ్డి, సంజయ్, ఈటెల. అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి నడుం బిగించాం. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఉంటుంది. హైదరాబాద్ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రేవంత్, కేసీఆర్ కవలలు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు డిఎన్ఏ ఒక్కటే. కాషాయ జెండా ఎగరవేసేదాకా పోరాటం ఆపము. కిషన్ రెడ్డి. మంత్రుల్లో సగం మంది అర్బన్ నక్సలే. ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్లోన. బండి సంజయ్. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఖట్టర్ లేదా శివరాజ్ సింగ్ అంటూ వార్త కనిపిస్తోంది. నిన్న వాళ్ళు పాపం భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు. సరూనగర్లో పెట్టిరు. ఆ భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చిండు. సో నడ్డా చెప్తా ఉన్నాడు, ఏమంటుడు, అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అని అంటున్నారు. పోనీ కేంద్ర ప్రభుత్వం మీరే కదా ఎంతో కొంత సాయం చేయండి, మరి అప్పుల నుంచి బయటపడేసే ప్రయత్నం చేయరు. అంత ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద, లేక నిజంగా ప్రేమ ఉంటే మరి కేంద్రం నుంచి ఎంతో కొంత సహాయం చేయరు. స్పెషల్ ఫండ్ ఏమైనా రిలీజ్ చేయరు. ఆ మూసీకో లేకపోతే ఇంకో దానికో చూసినా కదా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నయానా పైసా కూడా తెలంగాణకి ఇయలే. మరి ఏనప్పుడు అప్పులలో కూరుకపోకపోతే ఆమ్దానితో ఇట్లా ముందుకు పోతుందా? సో మరి అప్పుల నుంచి బయటపడాలంటే మరి కేంద్రం కూడా సహాయం చేయాలి. ఆటాన్నో షారాన్నో తెలంగాణ మీద కొంత కనికరించి స్పెషల్ ఫండ్ ఏపీకి ఇచ్చినట్టు, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఇచ్చినట్టు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణ కూడా స్పెషల్ ఫండ్ ఇస్తే అప్పుల నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది.
ఎస్, నడ్డా అడ్డగోలు మాటలొద్దు, కేసీఆర్ తరహాలో మీరు నోరు జారొద్దు. బీజేపీ అధ్యక్షుడికి సీఎం రేవంత్ హితవు. బీజేపీ రాష్ట్రంలో ఏడాదిలో 55,413 ఉద్యోగాలు ఇస్తే ఢిల్లీలో క్షమాపణ చెబుతా. ప్రధాని మోదీకి ఇదే నా సవాల్. ప్రధాని మోదీకి ఇదే నా సవాల్ అంటున్నాడు. ఇక బీఆర్ఎస్ కేసీఆర్ని నకలు కొడుతున్న ఈటల కిషన్ రెడ్డి, దొంగల సోపతితో దొంగల బండి ఎక్కొద్దు. కేసీఆర్ అధికారం ఉంటే ఉప్పొంగడం, లేకుంటే కుంగిపోవడం తగదు. మేం మీలా కాదు, విపక్షం పోరాటం. దుష్ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలి. నల్గొండ బహిరంగ సభలో సీఎం రేవంత్, మూసిని ప్రక్షాళన చేయకపోతే నల్గొండలో ఎవరు బతకరని వ్యాఖ్య. అట్టహాసంగా విజయోత్సవాలు, 3 రోజుల పాటు ముగింపు వేడుకలు, హెచ్ఎండిఏ భారీ ఏర్పాట్లు. నేడు సాగర తీరంలో ఎయిర్ షో, రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. హైదరాబాద్లో 1,00,000 మందితో బహిరంగ సభ. ఏడాది ప్రజాపాలనలో ఎంత సంతృప్తో. ఇక ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. నేడు సాగర తీరంలో ఎయిర్ షో ఉంటుంది. ఇక రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, అది అందరికీ తెలిసింది. ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రండి అంటూ మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న పొన్నం. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి పిలుపు, గంట పాటు అక్కడే కేసీఆర్ కోరడంతో భోజనం చేసి ఆప్యాయంగా మాట్లాడంటూ మంత్రి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక భారత్పై భారీ కుట్ర అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సంక్రాంతిలోపు భూ సమస్యలకు మోక్షం. గతంలో కన్నా మెరుగ్గా ట్రిబ్యునల్ వ్యవస్థ, 2 రోజుల్లో విఆర్ఓ వ్యవస్థపై నిర్ణయం అట. 2 రోజులలో విఆర్ఓ వ్యవస్థ పైన నిర్ణయం తీసుకుంటారట. గతంలో విఆర్ఓ వ్యవస్థ అస్తవ్యస్తమైన అందరికీ తెలిసిందే, దాని మీద చెప్తా ఉన్నాడు. ఇక 1900 కోట్ల విలువైన భూముల్ని కాపాడాం. అనవసర ఖర్చుల కోసం భూములు అమ్మం. అవసరమైతే 0.5% స్టాంపు డ్యూటీ తగ్గిస్తాం. మంత్రిగా ఏడాదిలో సంతృప్తి అంటూ పొంగులేటి తన ఏడాది కాలానికి సంబంధించినటువంటి పరిపాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రముఖ మీడియా ఛానల్తో ఆయన మాట్లాడినటువంటి సందర్భం. ఇంకేం కనబడతా ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ భూధాన్ పోచంపల్లి సమీపంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు బయటకు తీస్తున్న పోలీసులు. ఉరిమే ఉత్సాహమే ఇక ఉత్పాతమై అదుపు తప్పి పల్టీ కొట్టి చెరువులోకి దూసుకెళ్లిన కారు. 5 యువకులు దుర్మరణం, 1 సురక్షితం. అందరూ స్నేహితులే. 19 నుంచి 23 ఏళ్ళ మధ్య వయసులో ఉన్న వాళ్ళట వీళ్ళంతా కూడా. సో చాలామంది పోతూ ఉంటారు జల్సాలకని అటు ఇటు పోయి. సో మద్యం మత్తులో అత్యుత్సాహంతో ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి వెలుగు చూస్తే మనము సగం మందికి షుగర్. దేశవ్యాప్తంగా 19.66 లక్షల మందికి టెస్ట్లో, 49.43% మందికి డయాబెటీస్ అట. ఏదో ఏమున్నదో అంత అడ్డమైన కూడు తిని, క్వాలిటీ లేని ఫుడ్డు, ఇక సోమరితనం ఇవంతా కూడా మోపై అన్ని పానాలంతా కూడా ఖరాబ్ అయిపోతా ఉన్నాయి. ఇంకో వార్త చూస్తే విడిపోతున్న జంటలను కలుపుతున్నారు. ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో 14,000 జంటల్ని ఏకం చేసిన విమెన్ సేఫ్టీ వింగ్ అట. చిన్న చిన్న గొడవలతోనే విడాకులు, అనుమానాలు, అసూయలతో టానా మెట్లెక్కుతున్నారు. వారిని ఒప్పించి ఒకటి చేస్తున్న ఫ్యామిలీ కౌన్సిలర్లట. ఇది మరి దారుణం ఉన్నది. ఇప్పుడు ఏమన్నా కూడా పరిశాన్ ఉన్నది. సో కూరలో ఉప్పు తక్కువైన లొల్లే, కూరలో కారం తక్కువైన లొల్లే, అన్నం ఉడికినా లొల్లే, ఉడకకపోయినా లొల్లే. ఏ దానికైతే ఏంది లొల్లి మాత్రం కామన్. తెలిసి తెలియని వయసులో ప్రేమలు, ఇక పెళ్ళిళ్ళు, కొంచెం కూడా ఓపిక లేకపోవడం, వాళ్ళను కంట్రోల్ చేసేందుకు ఇంట్లో పెద్దోళ్ళు లేకపోవడం. సో ఇవన్నీ రకాలుగా చాలా మానసికంగా వాళ్ళు ఉద్యోగాల్లో కావచ్చు, అక్కడిక్కడ వాళ్ళు మెంటల్గా డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఇంట్లోకి వచ్చి ఆఫీస్ నుంచి రాగానే భార్యాభర్తలు ఏదో ఒక మాట అనుకోవడం, ఇక విడిపోవడం ఈ మధ్య చాలా ఎక్కువైనాయట. ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో 14,000 జంటలను ఏకం చేసిందంట ఉమెన్ సేఫ్టీ వింగ్. ఇట్లా కలుపుతూ వస్తుందట. చాలామంది విడిపోతున్నారు. ఇక నడ్డాకు సంబంధించిన వార్త అన్ని దినపత్రికల్లో ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మాయలోళ్ళు, అన్ని వర్గాల్ని రేవంత్ సర్కార్ మోసం చేసింది. జేపీ నడ్డా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. కాంగ్రెస్ పరన్న జీవి, ప్రాంతీయ పార్టీల బలహీనతే ఆ పార్టీ బలం. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తున్నట్టు ధీమా. హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ. మాట్లాడదాం నడ్డా గురించి. నడ్డా అడ్డగోలు మాటలొద్దు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు, 21,000 కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలోనన్నా మీరు చేశారా? మీరు ఇక నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో క్షమాపణ చెప్తా సీఎం రేవంత్. మాపైకి కేసీఆర్ గాలి బ్యాచ్ను వదిలారు. మేమే పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు. మూసి ప్రక్షాళన చేయాలో వద్దో కేసీఆర్ చెప్పాలి.
ఆయన చేసిన అప్పులకు 65,000 కోట్లు కట్టినాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతాం. సన్నొడ్లు వేయండి, బోనస్ ఇచ్చే బాధ్యత మాది. బ్రాహ్మణ వెల్లుల పూర్తితో 1,00,000 ఎకరాలకు నీళ్ళట. ఇక ఎస్ఎల్పిసి టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. నల్గొండ విజయోత్సవ సభలో వెల్లడి. సో నల్గొండ సభకు సంబంధించి మనం డీటెయిల్స్లో చూద్దాం. అన్ని దినపత్రికలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజాపాలన విజయోత్సవం సంబరం అంటూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రన్నట్టు కేసీఆర్కు మంత్రి పొన్నం చెప్పడం, చెరువులోకి దూసుకెళ్లిన కార్ అనేది మనకు హైలైట్గా కనిపిస్తుంది. ప్రధానంగా అన్ని దినపత్రికలు కూడా మనకు బ్యానర్ ఐటమ్గా ఈ 4 వార్తలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి నమస్తే తెలంగాణతోటి మనం నమస్తే చెప్పే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ తల్లిపై హైకోర్టులో పిల్, ముదురుతున్న విగ్రహ వివాదం, గలం విప్పుతున్న తెలంగాణ, విగ్రహ ప్రతిష్టను ఆపాలని జూలూరి గౌరీశంకర్ పిటిషన్ అట. సో ఇటువంటి పిటిషన్ చాలా వస్తూ ఉంటాయి, చాలామంది విమర్శిస్తూ ఉంటారు. సో జరిగేది జరగకమానది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహ రూపు మార్చడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో నర్సంపేటలో ర్యాలీ అట. ఏందుకో కూడుకొచ్చేది కాదు, కుప్పటికి వచ్చేది కాదు. ఇంకేమున్నాయి? తెలంగాణ భవన్లో శనివారం తనను కలిసిన లగచర్ల బాధితులతో మాట్లాడిన అనంతరం చిన్నారిని పలకరిస్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రద్దయ్యేదాకా రణం, లగచర్లలో భూసేకరణను అడ్డుకుంటాం కేటీఆర్. అన్యాయంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి. అసెంబ్లీలో లగచర్ల సమస్యలను లేవనెత్తుతాం. అండగా ఉంటామని బాధితులకు కేటీఆర్ భరోసా. కేసులు నిలిపివేయాలంటూ వికారాబాద్ ఎస్పీకి ఫోన్. రసమై బాలకృష్ణ రూపొందించిన నమ్మి నానబోస్తే లఘు చిత్రం విడుదలంటూ కనిపిస్తోంది. సో ఇంకా లగచర్లను ఏడు దాకా తీసుకుపోతారు వీళ్ళు, ఢిల్లీ దాకా తీసుకుపోయి వచ్చారు. మరి అసెంబ్లీలో ఏం చేస్తారో చూడాలి. 22A భూముల్లో 420 దందా, అసలేంటి భూముల కథ, కోట్ల విలువైన భూములపై మంత్రి కన్నంట. ఫైళ్ల దిద్దుబాటు పనిలో సీనియర్ ఐఏఎస్ దగ్గరుండి చక్కబెడుతున్న మంత్రి కొడుకు. గ్రేటర్ పరిధిలో 5,000 ఎకరాల గుర్తింపు, వాటి కోసము 2,700 దరఖాస్తులు పెండింగ్ అంట. కొండాపూర్, తెల్లాపూర్, సుల్తాపూర్లో 230 ఎకరాలు ఇప్పటికే ఒప్పందం అంట. మరి ఎవరు ఆ మంత్రి, ఆ కొడుకేంది అనేది కథ చూడాల్సిన అవసరం ఉంది. డీజిల్ ఆటోలు అవతలకే, ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు బగ్గుమంటున్న ఆటో కార్మిక సంఘాలు. ఇప్పటికే ఉచిత బస్సు ఆత్మహత్యలు, ఇప్పుడు మరో పిడుగు వేశారంటూ ఆగ్రహం. ఇది వాస్తవమే. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం చేయరి 12,000 రూపాయలు ఎవరైతే ఆటో నడుపుతున్నటువంటి ఆటో కూలీలకు ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇస్తున్నటువంటి హామీని నెరవేర్చిన తర్వాత డీజిల్ ఆటోని తీసుకుపోయి మరి అవుటర్ రింగ్ రోడ్లు వేస్తారా, లేకపోతే మీరు కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి 3R అవతల వాడేస్తారా, మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు బతికేదే ఆటానా రూపాయిని కూడబెట్టుకొని ఇలా వచ్చేటువంటి 5-10 కస్టమర్ల దగ్గర వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చి ఆగమయ్యారు. ఇప్పుడు మళ్ళీ డీజిల్ ఆటోలు ఎత్తేయాలంటే వాడు మరి ఆడ కొత్త ఆటో ఎట్లా కొనాలి? ఏమైనా సబ్సిడీ ఇస్తారా మీరు? మరి కొత్త ఆటోలకు మీరు ఏమైనా లోన్లు కానీ సబ్సిడీ కానీ ఏమైనా ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటారా? ఇస్తానా 12,000 ఇంతవరకు లేవు. మరి మళ్ళీ డీజిల్ ఆటోలు తీసుకుపోయి అవుటర్ రింగ్ రోడ్ అవతలేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంది? సో దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లకి ఏదైనా ఆర్థిక సాయమో లేకపోతే లోన్లో ఇతరితర సబ్సిడీలు ఇస్తే కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండదు, లేకపోతే ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చూద్దాం. వద్దంటే ఫ్రీ బస్సు బంద్ చేస్తాం, ప్రశ్నించిన మహిళపై మంత్రి తీవ్ర అసహనమట. మిగతా హామీలు 2 నెలల్లో పూర్తి, మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుమని ఎవరు అడగలే, బంద్ చేయమని ఎవరు చెప్పట్లే. పెరిగిందెక్కడ తగ్గుడేనట. రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం ఉత్పత్తిపై వ్యవసాయ శాఖ రిపోర్టు. సీఎం రేవంత్ మంత్రులు చేస్తున్న ప్రకటనలో అబద్ధమని తేల్చిన ముందస్తు అంచనా నివేదికరట. నిరుడు కంటే 0.41% తగ్గిన వరి సాగు విస్తీర్ణం, 54,000 టన్నుల మైనస్లోకి ధాన్యం ఉత్పత్తి. పత్తి సాగు విస్తీర్ణం కూడా 1.98% తగ్గుదలట. ఇవేమో అర్థమవుతలేదు. వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారో లేకపోతే పత్రికలు నడుపుతా ఉన్నారో అర్థం కాదు. ప్రభుత్వం ఏమో గతం కంటే పెరిగిందంటారు, ఈ పత్రికలనేమో గతం కంటే 0.41% తగ్గిన వరి అంటూ వీళ్ళు అంటున్నారు. ఏది వాస్తవం ఏందనేది మరి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు జనాల్ని. మరి ఆ వ్యవసాయ అధికారులు చెప్పాలి ఆ లెక్క అనేది. ఎస్, ఇది ఇప్పటివరకు మనం మొత్తం కూడా హెడ్లైన్ చూసినాం. ప్రతి హెడ్లైన్స్లో కూడా మనకు ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటు ఇక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ నడ్డాకు విసినటువంటి సవాల్ కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటుగా మనం చూస్తూ ఉన్నాము లగచర్లకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించినటువంటి సంఘటనలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.